ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో జగనన్న పేద ప్రజల కోసం 90% అన్ని నవరత్నాలు హామీలన్నీ కూడా అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ప్రజలందరూ కూడా సోమరిపోతులుగా తయారు చేస్తున్నాడని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అదే మరి మన జగనన్న పథకాలంతా కూడా కాపీ కొట్టి ఈరోజు నేను అధికారంలోకి వస్తే ఇవన్నీ ఇస్తానని చెప్తున్నాడు. ఏ విధంగా సాధ్యం చంద్రబాబు నాయుడు? మీరు ఈ పథకాలన్నీ అమలు చేస్తే మరి మన రాష్ట్రం అమెరికా అయిపోతుందంట. మరి చంద్రబాబు నాయుడు యొక్క మాటలు ఎంత బోగస్సుకున్నాయి, ఆయన విధానాలు ఎంత ఆచరణలో లేవు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే 1995 నుంచి మొన్న 19 వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను ఈ రాష్ట్రంలో సంపద సృష్టించానని చెప్తున్నాడు. ఏ విధంగా మీరు సంపద సృష్టించారు చంద్రబాబు నాయుడు? ఏ వర్గానికైనా మీరు ఏ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చెప్పుకోవడానికి లేదే. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఆత్మహత్యలు జరిగితే మరి కరెంటు కావాలని చెప్పి రైతులు హైదరాబాద్కి రాష్ట్ర నలుమూల నుంచి వస్తే వాళ్ళని పిట్టల్లాగా కాల్పించి చంపించింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇంకా మర్చిపోలేదేమో, కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా కూడా, ఆయన మేనిఫెస్టో అంతా కూడా బోగసే. మరి 2014 నుంచి 19 వరకు కూడా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఏ ఒక్క అంశం కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు. ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. నిరుద్యోగ భృతి అన్నాడు. మరి ఈ రోజు ఆయన మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం 20 లక్షల మందికి అని చెప్తున్నారు. మీరు 2014 నుంచి 19 వరకే ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? ఎక్కడ మీరు అమలు పరిచారు? నిరుద్యోగ భృతి అన్నారు, ఏది ఎక్కడ చేశారు? డ్వాక్రా రుణాలు, మహిళలకు రుణాలు మాఫీ అని చెప్పారు, ఏది డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. రైతు రుణమాఫీ అని చెప్పారు, రైతు రుణమాఫీ చేయలేదు. మరి ఈ రోజు తగదనమ్మా అని చెప్పి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి ఇలాంటి దగా, మోసం, కుట్ర అనేది ప్రజలకు తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు పుట్టగతులు ఉండవు రేపు. ఎందుకంటే మీరు ఏ ఒక్కటి కూడా ప్రజలకి అమలు చేయలేదు. ప్రతి ఒక్కటి కూడా బోగస్ అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పేద వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి జగనన్న. అలాగే మరి ఈబీసీ నేస్తం కూడా నువ్వు ఎందుకు చేయలేకపోయావు నీ ప్రభుత్వంలో? ఈ రోజు ఏదో నేను చేస్తానని చెప్తున్నావు. మరి కాపు నేస్తం ఎందుకు చేయలేకపోయావు? ఈ రోజు జగనన్న కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చేయూత, ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఆల్రెడీ వాళ్ళందరికి కూడా మరి నవరత్నాలుగా మించి ఈ రోజు విద్యా విధానంలో కూడా ఒక అమ్మఒడే కాదు, పిల్లలకి ట్యాబ్స్ కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, మరి విద్యా దీవెన కానివ్వండి, మరి అలాగే వాళ్ళకి విద్యా కానుక కానివ్వండి, ఇవన్నీ కూడా మరి నవరత్నాల్లో లేనివంటివి కూడా ఈ రోజు మరి ఆ పేద వర్గాలకన్నీ కూడా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి ఒక దీర్ఘకాలిక ఆలోచనతో చేసినటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారివి. మీరు ఎంతసేపున్నా అధికారంలోకి రావాలి, దోచుకోవాలి, దాచుకోవాలని పంతంలోనే మీరు పోతున్నారు. కానీ రాష్ట్రంలో పేద వర్గాలకు గాని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని గాని, రాష్ట్రాభివృద్ధికి గాని మీరు ఎక్కడ కూడా మీరు చేయదలుచుకోలేదు. అందుకనే మీకు 2014 నుంచి 19 వరకు ఎన్ని కుట్రలు చేశారు, రాష్ట్రాన్ని ఎంత అగోగతి పాలు చేశారు. మరి కాబట్టి మీకు 2014 నుంచి 19 వరకు ప్రజలన్నీ కూడా గ్రహించే మీకు 23 స్థానాలకే పరిమితం చేసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడు. ఇవన్నీ మీరు ఇంకా మర్చిపోతున్నారేమో. కాబట్టి 2019 నుంచి 24 వరకు జగనన్న ప్రభుత్వం ఒక ప్రజా సంక్షేమ సుపరిపాలనగా నడిచింది. ఖచ్చితంగా జగనన్నది నిజమైనటువంటి పరిపాలన ఆచరణలో చూపించినటువంటి మేనిఫెస్టో జగనన్నది. కాబట్టి 2024లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, మహిళలు, ఉన్నత వర్గాల్లో కూడా పేదవాళ్ళందరూ కూడా జగనన్నకి సపోర్ట్ ఉండడానికి, సైనికులుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఇవన్నీ చూసి ఓర్చుకోలేకనే జగనన్నని అనునిత్యం ఏదో ఒకటి మాట్లాడడం, ఏదో ఒకటి మరి ఆయన పైన హత్యా ప్రయత్నాలు చేయటం, లాస్ట్ కి ఆయన చనిపోవాలని కూడా కోరుకోవడం ఎంత దుర్మార్గం
చంద్రబాబు నాయుడు ఇది మీ వయసుకి తగినటువంటి మాటలు కాదు, ఇవన్నీ కూడా ప్రజలు ఈ రాష్ట్రంలో గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. మీరు అధికారం కోసం మరి ఎంత అధికార దాహం కోసం ఏదైనా మాట్లాడగలరు, ఏదైనా చేయగలరు. కాబట్టి మీకు ఖచ్చితంగా ఓటు ద్వారానే రేపు ప్రజలు మీకు బుద్ధి చెప్తున్నారనేది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తున్నాను. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు ఏదైతే కూటమి మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేశాడో మరి అందులో ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో మీరు ఎందుకు పెట్టుకోలేదని అడుగుతున్నాం. మీకి ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మీరు అదే కూటమితోనే ఆ రోజు ఎన్నికల్లోకి పోయారు. ఏ ఒక్కటి కూడా ప్రజలకి నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, మోసం చేసి, దగా చేసి, అవినీతికి పాల్పడినటువంటి మరకలు మరి బీజేపీ కూడా అంటుకున్నాయి. కాబట్టే ఈ రోజు మరి ఆ మరకలు అంటించుకోదలుచుకోలేదు. కాబట్టే మిమ్మల్ని ఈ రోజు బీజేపీ పార్టీ పక్కన పెట్టింది అనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తించాలి. చంద్రబాబు నాయుడు ఈ రోజు మైనార్టీలకు కూడా ఆయన ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వలేదు, మైనార్టీలకి ఒక కమిషన్ కూడా వేయలేదు. మరి ఈ రోజు వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా దాని గురించి కూడా ప్రస్తావన చేయలేదు ఆయన మేనిఫెస్టోలో. అంటే మైనార్టీలను కూడా ఎంత మోసం చేస్తున్నాడో, ఎంత దగా చేస్తున్నాడో మైనార్టీలు కూడా గమనించాలి, గుర్తించాలని చెప్పి కూడా నేను మైనార్టీ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, సుఖ సంతోషాలతో మహిళా పక్షపాతి ప్రభుత్వంగా, బీసీ పక్షపాత ప్రభుత్వంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు పోయింది. కాబట్టి 2024లో ఈ వర్గాలన్నీ కూడా జగనన్నకి మరి ఒక సైనికులుగా పనిచేస్తారు. 175 కి 175 దిశగా మరి జగనన్న ప్రభుత్వం వస్తుంది.